చిన్నపిల్లల్లో శారీరకమైన ఆరోగ్యం కోసం మనం మంచి పౌష్టికమైన ఆహారం ఇస్తున్నట్టే మానసికమైన హెల్త్ బాగుండాలంటే ఈరోజు నేను 3 సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే మన పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ 0 to 10 ఇయర్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు చూసిన విజువల్స్ కానీ విన్న మాటలు కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద వాళ్ళ బిహేవియర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి. సో ఈ 3 సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే మీ పిల్లల మేధస్సుని పెంచవచ్చు, అలాగే ఎమోషనల్ హెల్త్ కూడా బాగుంటుంది. అవేంటంటే క్యూరియాసిటీని బిల్డప్ చేసే క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. మీ పిల్లల్లో క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసేటట్టుగా స్టోరీస్ చెప్తూ ఉండండి. నైట్ టైం ఫోన్ స్క్రోలింగ్ చేసే బదులు మంచి స్టోరీస్ చెప్పండి. అలాగే ఆ స్టోరీస్ విన్న తర్వాత వాళ్ళని వై అనే క్వశ్చన్ అడిగేటట్టుగా మీరు ప్రోత్సహించండి. వై దిస్ హ్యాపెండ్, వై దట్ హ్యాపెండ్. అలాంటి క్యూరియాసిటీ వల్లే వాళ్ళు నేర్చుకోవాలన్న తపన ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎమోషన్స్ని ట్రాక్ చేయండి, వాళ్ళ ఫీలింగ్స్. సో ఏదన్నా స్టోరీ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అయి ఉంటారు, నువ్వైతే ఎలా ఫీల్ అవుతావు. సో దీనివల్ల వాళ్ళ ఫీలింగ్స్ని మనం తెలుసుకోగలుగుతాం, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ని లెట్ ఇట్ అవుట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వండి. మూడో టిప్ ఏంటంటే మైండ్ఫుల్ బ్రీతింగ్ రోజు ప్రాక్టీస్ చేయించండి. డీప్ బెల్లీ బ్రీతింగ్ రోజు మార్నింగ్ లేచిన తర్వాత సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ సూర్య నమస్కారాలతో పాటు డీప్ బెల్లీ బ్రీతింగ్, ప్రాణాయామ ప్రాక్టీస్ చేయించండి. దీనివల్ల ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టిప్స్ మీ పిల్లలకి అలవాటు చేయండి ఈ సమ్మర్లో. ఇలాంటి టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.